నిజమే మా ఇజం. నిజాన్ని నిర్భయంగా చెప్పడమే మా నైజం. అన్యాయాన్ని ఎత్తి చూపడమే మా లక్ష్యం. ప్రతి క్షణం ప్రజల కోసం పనిచేస్తున్న ఛానల్ ఎంఎస్ కేబుల్ నెట్వర్క్ న్యూస్. ప్రకృతి వ్యవసాయాన్ని ప్రతి ఒక్కరూ ప్రోత్సహించాలి. నంద్యాల సర్వజన ప్రభుత్వ ఆస్పత్రిని తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ రాజకుమారి గనియా. మాజీ సీఎం వైఎస్ జగన్తో బైరెడ్డి. మాజీ కౌన్సిలర్ శివశంకర్ యాదవ్ని పరామర్శించిన ఎన్ఎండి ఫిరోజ్. నందవరంలో అంగరంగ వైభవంగా ప్రారంభమైన శ్రీ చౌడేశ్వరి దేవి జ్యోతులు. ముస్లిం సమాజానికి ద్రోహం, వక్ఫ్ సవరణ చట్టంపై తీవ్ర ఆగ్రహం, ఎమ్మెల్సీ ఇసాక్ బాషా. అందరికీ నమస్కారం. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. ఈరోజు ఎంతో బాధతో ప్రెస్ మీట్ పెట్టాల్సిన అవసరం వస్తుందని ఎప్పుడు అనుకోలేదు. ముస్లింలకు వెన్ను విరిచే రకంగా ముస్లింల చరిత్రలో ఒక నల్ల చట్టం అనేది ఇప్పుడు పార్లమెంట్లో అలాగే బిల్లు పాస్ కావడం జరిగింది. వక్ఫ్ అమెండ్మెంట్ యాక్ట్. అది ఎంత లోపభూయిష్టంగా ముస్లింల ఆస్తులను తీసుకునే రకంగా ఉంది అంటే దానికి మన ముఖ్యమంత్రి, ఇప్పటి ముఖ్యమంత్రి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, కూటమి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సపోర్ట్ చేయడము సిగ్గుతో తలవంచుకోవాల్సిన పని. మైనార్టీ ఓట్లతో నేను గెలిచానని చెప్పుకుంటూ మైనార్టీలకు మంచి చేస్తానని చెబుతూ శరాఘాతంగా మైనార్టీల హక్కులను తీసుకునే ఈ అమెండ్మెంట్ బిల్లుకు సపోర్ట్ ఇచ్చి మళ్ళీ సిగ్గు లేకుండా వాళ్ళ మనుషులతో 3 అమెండ్మెంట్లు ఇచ్చాను నేను, దాంట్లో 3 సవరణలు చేశానని చెప్తారా? ఒక్కసారి ఆ మాట చెప్పిన మైనార్టీ నాయకుల గుండెల మీద చేసుకొని ఒక్కసారి ఆలోచించేది. వక్ఫ్ అమెండ్మెంట్ యాక్ట్ మైనార్టీలకు మంచి జరుగుతూ ఉంది. మీ 3 సవరణల వల్ల మంచి జరుగుతూ ఉంది. భారతదేశంలో ఒక్క ముస్లిం మిమ్మల్ని హర్షిస్తాడా? ఒక్క ముస్లిం భారతదేశంలో ఈ రకంగా చేస్తా ఉన్నారా? వక్ఫ్ లో ఉన్నటువంటి ఆస్తులు ఏ గవర్నమెంట్ ఇచ్చింది కాదు. ఒక్క ఎకరా ఆస్తి కూడా గవర్నమెంట్ది వక్ఫ్ బోర్డులో లేదే. అవి పవిత్రంగా కష్టార్జితంగా భావించి ఎంతోమంది మసీదులకు, దర్గాలకు, ఖాన్ఖాలకు, ఆషుర్ఖానాలకు అన్నిటికీ ఇచ్చిన ప్రాపర్టీస్ అవి. వాళ్ళ సొంత కష్టార్జితం ఇచ్చారు. నవాబులు అనుకోండి, పేదవాళ్ళు అనుకోండి, ఎవరైనా వాళ్ళకి ఇచ్చిన ప్రాపర్టీస్. ఆ ప్రాపర్టీస్ ఆ ఇన్స్టిట్యూషన్ గుండి ఆ ఇన్స్టిట్యూషన్ డెవలప్మెంట్కు చేయాలి. ఒక్కసారి వక్ఫ్ ఇస్తే మళ్ళీ ఎనిక్కి చేయడానికి లేదు. భారతదేశంలో ఎక్కువ వక్ఫ్ ప్రాపర్టీస్ ఉన్నాయి కాబట్టి బీజేపీ ప్రభుత్వం దాని మీద రాక్షస కన్నేసి ఈ రకంగా మైనార్టీలకు ద్రోహం చేయాలని చెప్పేసి ఈ వక్ఫ్ అమెండ్మెంట్ యాక్ట్ తెచ్చింది. ఇది నిజం కాదా? భారతీయులకు అందరికీ తెలియదా? నేను సూటిగా అడుగుతా ఉన్నాను. మా ముస్లిమ్స్ కేవలం మైనార్టీలలో ఉన్నటువంటి ముస్లిమ్స్ వక్ఫ్లో హిందువుల జోక్యం ఏమిటి? మొన్నటికి మొన్న చంద్రబాబు నాయుడు తిరుపతిలో క్లియర్గా చెప్పాడు, అన్యమతస్థులు ఉద్యోగం కూడా చేయకూడదు,
అక్కడ ఉద్యోగం చేస్తే వాళ్ళని ట్రాన్స్ఫర్ చేస్తాము. కేవలం హిందువులు మాత్రమే తిరుపతిలో తిరుమల తిరుపతి పవిత్రతను కాపాడే రకంగా వాళ్ళకు మాత్రమే అక్కడ పెడతాము. మిగతా వాళ్ళను వేరే చోటు ట్రాన్స్ఫర్ చేసి వాళ్ళ సర్వీసెస్ వేరే చోట వాడుకుంటామని చెప్పారు. దానికి మేము కూడా అలాగే ఉండాలిగా, మాకు కూడా అదే న్యాయంగా, మైనార్టీలో కూడా అదే న్యాయంగా, హిందువులకు ఒక్కటే కాదు కదా న్యాయం. తిరుపతిలో అన్య మనస్తులు ఉద్యోగమే చేయకూడదు, మా వక్ఫ్ బోర్డ్ అమెండ్మెంట్ యాక్ట్ వాళ్ళు మా మీద పెత్తనం చేయాలి. ఇది న్యాయమా? దీనికి మీరు సపోర్ట్ ఇస్తారా? మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. మేము మీ ద్వారా మా జగనన్నకు అపోజ్ చేసినందుకు మేము మైనార్టీ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం. ఈ ఎంత దూరమైనా దీనికి పోవడానికి మేము రెడీగా ఉన్నాం. ఇది మళ్ళీ వెనక్కి తీసుకోవాల్సిందే. బిల్ అయిన తర్వాత కూడా వెనక్కి తీసుకునేంత వరకు మేము పోరాడతాము. దీనికి ప్రతి వ్యక్తి కలిసి వస్తాడు. నేను మీ ద్వారా ఉలమాలకు, ఆలింలకు, ముఫ్తీలకు, మత సంస్థల్లో ఉండే ప్రతి వ్యక్తికి నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను, ఒక్కసారి మీరు మనసు పెట్టి ఆలోచన చేయండి. మీరు మాకు ఉలమాలు కానీ, ఆలింలు కానీ, ముఫ్తీలు కానీ మాకు మార్గదర్శకంగా ఉంటారు. ఆఖిరత్ అంటే మరణం తర్వాత ఏం చేయాలో ఆఖిరత్ రస్తా చూపెట్టేవాళ్ళు మీరు. దునియాలో కూడా మాకు రస్తా చూపెట్టండి. మా ఆస్తులు, మా మసీదులు కొల్లగొట్టే చట్టం ఇది. మీరందరూ మాతో సంఘటితంగా రండి.
మట్టి బాటిల్స్ అందరూ ఒకసారి తీసుకొస్తారు. వాటర్ వేయలేదు, ఆర్డర్స్ ఉంటాయి కాబట్టి జల్లి బట్టి వేయాలని వాటర్ ఇప్పుడు పైన తయారు. రోజుకు 5,000 సార్, 5-6,000 దాకా సార్. ఒకసారి వీళ్ళు ఇఫ్కో వాళ్ళు మళ్ళీ ఇస్తారు మీకు డబ్బులు. అంటే ఎక్కువ దూరం అయినా అనుకో డీజిల్ పోసుకొని ఛార్జింగ్ పెడతారు సార్. మనకి అది వాళ్ళు ఇస్తారా? మనమే డీజిల్ కూడా ఇలా పంపిన సెకండ్స్ లో 5 లక్షలు చేసి ఇస్తాను. ఏంటి ప్రాబ్లం మరి? ఏం మాట్లాడుతున్నావు? ఏం మాట్లాడుతున్నావు? ఎన్ని పని దినాలన్నా ఇవ్వచ్చు. వాళ్ళు అడుగుతున్నారు, వాళ్ళు అడుగుతున్నది వ్యాలిడ్. అది సెల్ఫ్ లేదని నాకెలా చెప్తావు? నువ్వు సెల్ఫ్ క్రియేట్ చేయాల్సిన బాధ్యత నీది. నువ్వు అక్టోబర్లో ప్లానింగ్ సరిగ్గా చేయలేదు కాబట్టి నీకు మార్చి వచ్చినప్పుడు సెల్ఫ్ లేదు. సేమ్ వస్తారు అంతకన్నా ఏం మార్పులు. ఇంకా ఊర్లో ఈ 6 ఎకరాలు కాకుండా ఇంకేమన్నా ఉందా? 4వ ఫస్ట్ మేడం, జాన్వరి ఫస్ట్. ఎక్కువ ఎవరిది? ఎక్కువ మేడం వెహికల్ కూడా ఎక్కువ మంది చేస్తున్నారు కానీ ఈ బీపీటీ సేవ్ చేస్తున్నారు మేడం. దాన్ని ఏం కాదని ఈ వెరైటీస్ 6 ఎకరాలు చేస్తున్నారు. 6 ఎకరాలు ఏ వెరైటీస్ చేస్తారు? సుగంధి అన్ని రకాల 12 రకాల గోదావరి ఇవ్వచ్చు అంటే నువ్వు కొత్త పెన్షన్ ఇదేంటిది? మనకి జిల్లాల గ్రామంలో బాల మొదలేటి అని ఈ రైతుది మేము ఎన్పిఎం షాప్స్ అని మేము దాన్ని ప్రోత్సహిస్తున్నాం. ఎన్పిఎం షాప్స్ అంటే ఏం లేదు, మనకి పెస్టిసైడ్ షాప్స్ ఎలా ఉంటాయో ఇది మనకి రసాయనాలు లేకుండా తయారు చేసే మందులు. ఇవి క్రిమి కీటకాలని నాశనం చేయటం అనే కంటే మెయిన్ రిపలెంట్గాను పనిచేస్తాయి. అంత వాటి వలన నష్టం లేకుండా యాజమాన్యంగా ఇది బాగా ఉపయోగపడతాయి అని మేము ప్రతి గ్రామంలో కూడా ఇలాంటివి ప్రోత్సహించాలని చూస్తున్నాం. ఈ మొదలేటి ఇక్కడ చక్కగా చాలా వరకు బిజినెస్ చేసుకున్నాడు బాగానే. దీనివల్ల కూడా వాళ్ళు ఆధారపడవచ్చు. పురుగు మందుల షాపుల మీద ఎక్కువ మంది ఆశిస్తున్నారు, కానీ అలా కాకుండా వీటిల్ని కూడా పెడితే మనకి పర్యావరణానికి బాగుంటుంది, రైతులకు కూడా ఎక్కువ ఖర్చు కాదు. రైతులకి శిక్షణ కూడా ఇవ్వటం జరుగుతుంది. ఇక్కడ వాళ్ళు కూడా తయారు చేసుకోవచ్చు ఓన్గా. ఇది కొనుక్కోవాల్సిన అవసరమే లేదు. వాళ్ళు తయారు చేసుకోగలిగితే తయారు చేసుకోవచ్చు, లేదు వాళ్ళు ఆర్డర్ ఇస్తే వీళ్ళే తయారు చేసి వాళ్ళకి అమ్మటం జరుగుతుంది. మినిమం కాస్ట్తోనే అమ్మకాలు జరుగుతున్నాయి. ఇవేంటంటే రైతులందరూ కూడా దీని మీద ప్రత్యామ్నాయాలు కంపల్సరీగా చూడాల్సిన అవసరం ఉంది. ఈ సమయంలో బాగా ఖర్చు పెడుతున్నారు రసాయనిక ఎరువుల మీద, పురుగు మందుల మీద. దీన్ని తగ్గించే బాధ్యత అందరిది. కాబట్టి వీటి మీద మేము ఈ సంవత్సరం దృష్టి పెట్టి ఎక్కువ ఎన్పిఎం షాప్స్ని పెంచాలని మేము చూస్తాం. కలెక్టర్ గారు కూడా ఈ విషయంలోనే కలెక్టర్ గారు కూడా
అసలు దీనివల్ల మనకి ఎంత పొటెన్షియాలిటీ ఉంటుంది, ఎంత ఆదాయం ఉంటుంది, ఎలా ఉంటుందనేది మేడం గారు చూస్తున్నారు. ముఖ్యంగా మేడం గారు కలెక్టర్ గారు వచ్చిన విషయం ఏంటంటే దేశవాళీ రకాలు మన నంద్యాలలో దాదాపు 12 నుంచి 15 రకాలు చేస్తున్నారు. ఇదేంటంటే ధాన్యంగా అమ్ముకుంటే దీనికి రేటు రాదు, బియ్యంగా అమ్ముకుంటే మంచి ఆదాయం వస్తుంది. ఈ దిగుబడి 20 బస్తాలు వచ్చినా సరే వాళ్ళకి రాబడిలో ఖర్చు తక్కువ ఉంటుంది, 20,000 లోపల ఖర్చు ఉంటుంది, దగ్గర 75,000 వరకు వస్తుంది. ఇలాంటివి కూడా ప్రోత్సహిద్దామని మేడం గారు తెలుసుకుందామని, ఎలా దీన్ని మనం అవగాహన కల్పించవచ్చని మేడం గారు రావటం జరిగింది. ఈ జీవామృతాలు ఇవన్నీ కూడా చూశారు. వీటి మీద వివరణ పూర్తిగా డీటెయిల్ రిపోర్ట్ ఇమ్మన్నారు, అది తయారు చేసి ఇస్తాం. ఇట్లాగే డ్రోన్ కూడా మేడం గారు పరిశీలించడం జరిగింది. ఇప్పుడు మన నంద్యాల జిల్లాలో కూడా దాదాపు 40 డ్రోన్స్ మనకి శాంక్షన్ అయి ఉన్నాయి. ఇప్పుడు ట్రైనింగ్లు జరుగుతున్నాయి పైలట్స్కి ట్రైనింగ్ అయిన తర్వాత వాళ్ళకి ఒక సర్టిఫికెట్ ఇస్తారు. సర్టిఫికెట్ ఉంటే వాళ్ళు చేసుకోవచ్చు. ఇది కూడా మనకి దాదాపుగా 80% వరకు సబ్సిడీ రావచ్చు అని మేము అనుకుంటున్నాం. అది అంటే 10 లక్షలు అయితే 8 లక్షలకే ఇస్తారు. దీన్ని బట్టి ఇది మేడం గారికి అది కూడా దృష్టిలో పెట్టాం. మేడం గారు వాటి మీద కూడా పూర్తి రిపోర్ట్ ఇవ్వమని చెప్పడం జరిగింది. దీని మీద మేడం గారికి రిపోర్ట్ చేసి తదుపరి కార్యక్రమాలు ఎలా అనేది చూస్తాం. మీ పేరు సార్? వైవి మురళీకృష్ణ, జిల్లా వ్యవసాయ అధికారి, నంద్యాల. నా పేరు బాలమతిరెడ్డి, మాది గోస్పాడ్ మండలం, జిల్లాలో గ్రామం. మీ ప్రకృతి వ్యవసాయం చేయాల్సిన అవసరం ఏముందంటే ప్రజా ఆరోగ్యం మీద పెద్ద ప్రభావం పడింది. భవిష్యత్తులో వ్యవసాయ రంగం కుంటుపడే పరిస్థితికి వచ్చింది. వ్యవసాయ కూలీలు సరిగా ఆరోగ్యంగా లేకపోతే ఈ వ్యవసాయం కొనసాగడం కష్టమనే ఉద్దేశంతో ఈ ప్రకృతి వ్యవసాయం చేయాల్సి వచ్చింది. దాంట్లోనే దేశవాళీ వెరైటీస్ చేశాము. దేశవాళీ వెరైటీస్ చేస్తే ఈరోజు కలెక్టర్ మేడం విజిట్ చేసింది. దేశవాళీ వెరైటీస్లో మెడిసిన్ వాల్యూ మాత్రమే మనం వేస్తున్నాం. తర్వాత మనకు ఎన్పిఎం షాపు కీలక పాత్ర పోషిస్తుంది ఈ ప్రకృతి వ్యవసాయంలో. రైతులకు ఏమైతే కావాలంటే ఇన్పుట్స్ అన్ని రెడీగా ఉంటాయి, తక్కువ రేట్లో మనం ఇచ్చేదానికి ఉంటుంది. తర్వాత రైతులు చేసుకోగలిగితే మనం వాళ్ళకు ట్రైన్ చేసేదానికి కూడా అవకాశం ఉంటుంది. తర్వాత మనం ఏమంటే దేశవాళీ వెరైటీస్లో ఏవైతే రైతుకు అవసరమో అవి వేసుకొని రైతు అది తింటే అది ఆరోగ్యంగా ఉండడమే కాకుండా వ్యవసాయం కొనసాగడానికి అది ఉపయోగపడుతుంది. తక్కువ రేటులో మనం ఈ వ్యవసాయం సంబంధించిన కషాయాలు కానీ అన్ని తయారు చేసి ఇస్తున్నాం. భవిష్యత్తులో సీడ్ బ్యాంక్ ఏర్పాటు చేయాలనేది ఒకటి ఉంది. సీడ్ బ్యాంక్ ఏర్పాటు చేసి రైతులకు ఎక్కువ మెడిసిన్ వాల్యూ ఉన్న సీడ్ ఇవ్వాలనేది ఉంది. దాంతోపాటుగా మనం ఎక్కువ శాతం మేడం కూడా విజిట్ చేస్తే కొంత బాగుంటుందని చెప్పడం జరిగింది. మేడం కూడా దానికి బాగా తృప్తి పడింది. మనకు డ్రోన్స్ అనేది కీలక పాత్ర. ప్రకృతి వ్యవసాయంలో శ్రమతో కూడుకున్నది. వ్యవసాయంలో ఈ స్ప్రే చేయడం అన్ని కష్టం ఉంటుంది. డ్రోన్తో స్ప్రే చేస్తే ఆ కష్టం తగ్గుతుంది, వ్యవసాయాన్ని కొంత కొనసాగడానికి అవకాశం ఉంటుందని తెలియజేశాము. అది కూడా సక్సెస్ ఉంది. తర్వాత డ్రోన్స్ అనేది మామూలు కెమికల్ 10 లీటర్లు మాత్రమే వచ్చింది. మేము మేడం గారితో 15 లీటర్లు ఇస్తే కషాయాలు చేసుకోవడానికి కూడా బాగుంటుంది, అది కూడా తెలియజేశాము. మేడం కూడా సరే దాన్ని ఆలోచించి చేస్తాననేది. 15 లీటర్లు వేస్తే మనం కషాయాలకు కూడా వాడుకోవడానికి అవుతారు. కొంచెం సర్వజన ప్రభుత్వ ఆసుపత్రిని తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ రాజ్కుమారి గన్య. డిజబుల్ రీవెరిఫికేషన్ క్యాబ్ ను పరిశీలించిన జిల్లా కలెక్టర్ అనంతరం కలెక్టర్ మీడియాతో మాట్లాడుతూ జిల్లాలో 2,16,000 పెన్షన్లు ఉన్నాయని, ప్రతి నెలకు కూడా మనం 93 కోట్ల రూపాయలను పెన్షన్ రూపంలో లబ్దిదారులకు కూడా ఇస్తున్నాం. అందులో వృద్ధాప్య వితంతు పెన్షన్స్ అయితే 4,000 రూపాయలు, వైకల్యం ఏమన్నా ఉంటే వారికి 6,000, అలాగే డయాలసిస్ చేసుకుంటున్న వాళ్లు మంచం మీద పారలైజ్ అయ్యి లేవలేని పరిస్థితిలో ఉన్న వారందరికీ కూడా మెడికల్ పెన్షన్ దానికి అనుగుణంగా 10,000 కొంతమంది, 15,000కి కొంతమందికి ఇస్తున్నాం. ఇప్పుడు డిజబుల్ పెన్షన్ చూస్తే సుమారుగా 25,000 ఉన్నాయి. యాక్చువల్ డిజబిలిటీ ఎంత ఉంది అన్నది రీవెరిఫికేషన్ చేసుకోవాల్సి ఉంటుందని, ఈ పెన్షన్ బెనిఫిషరీస్ ఎవరనే దాన్ని వాళ్లు స్లాట్ ప్రకారం ఇక్కడికి వచ్చి రీవెరిఫికేషన్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నామని మన మెడికల్ అండ్ హెల్త్ టీం అందరికీ కూడా చెప్పాను. ఏ ఒక్కరు కూడా చిన్న ఇబ్బంది కూడా పడకూడదు. ఎండలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి డ్రింకింగ్ వాటర్ అన్ని సౌకర్యాలు అందరికీ అందేలా చూడమని కలెక్టర్ సూచనలు అందించారు. తర్వాత లోన్ వెళ్ళిపోయింది. లోన్ కాదు, ఆదో
సాయి అమ్మ ముందు రోజు ఎవరైనా మిస్ అయ్యారు అనుకుందాం, మరుసటి రోజు వస్తే టేక్ చేస్తారే కదా. మళ్ళీ మేము చెప్పిన డేట్ చెప్పిన స్లాట్ రాలేదు అన్నది. ఎందుకంటే అందరినీ చాలా మంచిగా కట్టేస్గా మాట్లాడి మనకి త్వరగా స్టార్ట్ చేయగలమ్మా. చెక్ చేయండి, ఓపెన్ చెక్ చేయండి. చేసే వెంటనే డిజిటల్ అసిస్టెంట్ ఆన్లైన్ వెంటనే కాదు డేటా ఎంట్రీ చేస్తారు. డాక్టర్ ఎంత పర్సెంటేజ్ ఉంది ఏంటి మళ్ళీ చెప్పండి. అక్కడే మీరు మళ్ళీ అప్రూవ్ చేయాలి. అదేనా టోటల్ సైకిల్. మనకి అలాట్ చేశారు కూడా. అంటే హౌ మచ్ టైం యువర్ టేస్ట్ 5 minutes పడుతుంది. వీళ్ళు పాత సర్టిఫికెట్ చూపించాలి ఇక్కడ. ఇందులో 100% స్పెసిఫై వెదర్ ద క్యాండిడేట్ ఈస్ టోటల్లీ డెఫ్ ఆర్ పార్షియల్లీ డెఫ్ అంటే 100% డెఫ్. ఏం వినపడదు మాటలు. డిజిటల్ ఎంత వచ్చిందమ్మా పెన్షన్ వస్తుంది. మనం డిజిటల్ సర్టిఫికెట్స్ కాకుండా మాన్యువల్ సర్టిఫికెట్స్ ఫస్ట్ లో వచ్చినాయి కాబట్టి జరిగిపోతున్నాయి మేడం. అట్లే సరేనా. మన జిల్లాలో 2,16,000 పెన్షన్స్ ఉన్నాయి. ప్రతి నెల కూడా మనం 93 కోట్ల రూపాయలని పెన్షన్ రూపంలో లబ్ధిదారులందరికీ కూడా ఇస్తూ ఉన్నాం. అందులో వృద్ధాప్య వితంతు పెన్షన్స్ అయితే 4,000 రూపాయలు. ఏదన్నా డిఫరెంట్లీ ఏబుల్డ్ అయ్యుండి వైకల్యం ఏమన్నా ఉంటే వాళ్ళకి 6,000 రూపాయలు. అలాగే డయాలసిస్ చేసుకుంటున్న వాళ్ళు, మంచం మీద పెరలైజ్ అయిపోయి లేవలేని పరిస్థితిలో ఉన్న వారందరికీ కూడా మెడికల్ పెన్షన్ దానికి అనుగుణంగా 10,000, కొంతమందికి 15,000 రూపాయలు ఇస్తూ ఉన్నాం. ఇప్పుడు ఈ డిఫరెంట్లీ ఏబుల్డ్ పెన్షన్స్ చూస్తే సుమారుగా 25,000 ఉన్నాయి. మెడికల్ పెన్షన్స్ 900 ఉన్నాయి. ఆ 900 ఆల్రెడీ మనము స్క్రూటినీ చేసి డేటా అంతా కూడా అప్లోడ్ చేసాం. ఈ 25,000 పెన్షన్స్ రోజుకి పొద్దున్న 150, సాయంత్రం 150, 300, అలా వారానికి 3 రోజులు 900. మనకి 900 పెన్షన్స్ వారంలో రీవెరిఫికేషన్ చేస్తూ ఉన్నాము. ఈ డేటా మనం అప్లోడ్ చేయడం జరుగుతుంది, యాక్చువల్ డిజేబిలిటీ ఎంత ఉంది అన్నది. సో ఈ పెన్షన్ బెనిఫిషరీస్ ఎవరెవరు ఉన్నారో వాళ్ళ స్లాట్ ప్రకారం ఇక్కడికి వచ్చి రీవెరిఫికేషన్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. మన మెడికల్ అండ్ హెల్త్ టీం అందరికీ కూడా చెప్పాను, ఏ ఒక్కరు కూడా చిన్న ఇబ్బంది కూడా పడకూడదు. ఎండలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ప్రాపర్ షేడ్, డ్రింకింగ్ వాటర్ వాళ్ళకి ఇచ్చి టైం ప్రకారం ఒక్కొక్కరికి 10 నిమిషాలు 15 నిమిషాలు కూడా పడుతుంది కాబట్టి కాసేపు వేచి ఉండాల్సి వస్తుంది. ఏ చిన్న ఇబ్బంది కూడా వాళ్ళకి తలెత్తకుండా చూడమని ప్రతి ఒక్కరికి చెప్పడం. మాజీ కౌన్సిలర్ శివశంకర్ యాదవ్ని పరామర్శించిన ఎన్ఎండి ఫిరోజ్. నంద్యాల స్థానిక నూనెపల్లెలో నివాసం ఉంటున్న మాజీ కౌన్సిలర్ శివశంకర్ యాదవ్ను నంద్యాల టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్ పరామర్శించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, గత 10 రోజుల కిందట స్థానిక కరెంట్ ఆఫీస్ ఎదురుగా ప్రమాదవశాత్తు కిందపడి చేయి ఫ్రాక్చర్ కావడంతో ఈ విషయం తెలుసుకున్న ఎన్ఎండి ఫిరోజ్ ఈ రోజు వారి ఇంటికి వెళ్లి శివశంకర్ యాదవ్ని పరామర్శించి వారు త్వరగా కోలుకోవాలని దేవుని ప్రార్థిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శులు జిల్లెళ్ల శ్రీరాములు, ఏవిఆర్ ప్రసాద్, మాజీ కౌన్సిలర్లు అజ్మీర్, మంజుల సుబ్బరాయుడు, వడ్డే జనార్దన్, కామిని మల్లికార్జున, గుద్దేటి వెంకటేశ్వర్లు, జపి తిమ్మయ్య తదితరులు పాల్గొన్నారు.
ప్రకృతి వ్యవసాయాన్ని ప్రతి ఒక్కరూ ప్రోత్సహించాలి. నంద్యాల సర్వజన ప్రభుత్వ ఆస్పత్రిని తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ రాజకుమారి గనియా. మాజీ సీఎం వైఎస్ జగన్తో బైరెడ్డి. మాజీ కౌన్సిలర్ శివశంకర్ యాదవ్ని పరామర్శించిన ఎన్ఎండి ఫిరోజ్. నందవరంలో అంగరంగ వైభవంగా ప్రారంభమైన శ్రీ చౌడేశ్వరి దేవి జ్యోతులు. ముస్లిం సమాజానికి ద్రోహం, వక్ఫ్ సవరణ చట్టంపై తీవ్ర ఆగ్రహం, ఎమ్మెల్సీ ఇసాక్ బాషా. నిజమే మా ఇజం. నిజాన్ని నిర్భయంగా చెప్పడమే మా నైజం. అన్యాయాన్ని ఎత్తి చూపడమే మా లక్ష్యం. ప్రతి క్షణం ప్రజల కోసం పనిచేస్తున్న ఛానల్ ఎంఎస్ కేబుల్ నెట్వర్క్ న్యూస్.